హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే ఒక అదిరిపే శుభవార్తనైతే అందించడం జరిగిందండి. ఈ నెలలో 2 కొత్త పథకాలనేవి ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి. ఆ 2 కొత్త పథకాలు ఏంటి? ఆ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఎటువంటి లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుంది? ఆ పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి? ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి? అనేటువంటి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు సమాచారం అనేది అర్థమవుతుంది. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా చూసుకున్నట్లయితే ముందుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే లబ్ధిదారుల కోసం ప్రారంభించబోతున్న పథకం అయితే తల్లికి వందన పథకం అండి. ఈ తల్లికి వందన పథకం కింద ఎవరు లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుంది, కొత్త అర్హతలు ఏంటి అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఓకేనా? ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఈ పథకం అనేది వర్తిస్తుందండి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ తల్లికి వందనం పథకం అనేది గత ఏడాదిలో ప్రారంభించడం జరిగిందండి. అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున తల్లుల యొక్క ఖాతాల్లోకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే ఈ పథకం కింద జమ చేయడం జరిగింది. సో ఎవరైతే విద్యార్థులు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వం అదేవిధంగా ప్రైవేటు సంస్థల్లో ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో ప్రభుత్వం చేత గుర్తించబడిన పాఠశాలలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు వారికి మాత్రమే ఈ తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుందండి. 13,000 రూపాయలు నేరుగా తల్లుల ఖాతాల్లో అయితే జమ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏడాదికి సంబంధించి తల్లికి వందన పథకానికి సంబంధించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే ఒక అదిరిపే శుభవార్తను అయితే తెలియజేయడం జరిగిందండి. జూన్ 19వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు తల్లికి వందన పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి. ఎవరైతే అర్హత కలిగి ఉంటారో, ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటారో వారందరికీ 13,000 రూపాయల చొప్పున ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పథకానికి సంబంధించి నిధులు అనేవి మీ బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవ్వాలంటే మీరు కొన్ని అర్హతలు అనేవి కలిగి ఉండాలండి. అర్హతలు ఏంటి అనేటువంటి సమాచారాన్ని అయితే 1 by 1 అయితే తెలియజేస్తాను. ఏపీలో విద్యార్థులు ఖచ్చితంగా ప్రభుత్వం లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ ఉండాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసులై ఉండాలి. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసులై ఉంటేనే ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా కనీసం హాజరు అటెండెన్స్ అనేది స్కూల్లో 75% ఉంటేనే మీకు ఈ నిధులు అనేవి రావడం జరుగుతుంది. మీ పేరు మీద బ్యాంక్ ఖాతా అనేది కంపల్సరీ ఉండాలండి. మహిళలు ఎవరైతే ఉంటారో తల్లులు, వారి పేరు మీద బ్యాంక్ ఖాతా ఉండాలి. ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ సీడింగ్ పూర్తి అయి ఉండాలి అంటే సమాచారం. అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ చేయించుకుంటేనే 13,000 రూపాయలు ఖాతాలో జమ అవుతాయంటే సమాచారం అండి. అదేవిధంగా కుటుంబంలో ఎవరికి 4 చక్రాల వాహనం ఉండకూడదు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన భూమి కూడా ఉండకూడదు. ఇలా గనక భూమి కలిగి ఉన్నట్లయితే వాళ్ళు అనర్హులు. సో ఈ విధంగా మీరు అర్హతలు కలిగి ఉంటేనే ప్రస్తుతానికి మీరు తల్లికి వందన పథకం కింద 13,000 రూపాయలు లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా తల్లికి వందన పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఎవరైతే విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతూ ఉన్నారో వారందరికీ ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ 13,000 రూపాయల చొప్పున జూన్ 19వ తేదీన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే డైరెక్ట్గా మహిళల ఖాతాలో జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా తల్లికి వందన పథకానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా సెకండ్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పింఛన్లకు సంబంధించి కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే ఒక అదిరిపే శుభవార్తను అయితే అందించడం జరిగిందండి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో కొత్త వితంతు పింఛన్లకు దరఖాస్తులనేవి ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి. జూన్ 12వ తేదీ నుంచి కొత్త వితంతు పింఛన్లకు దరఖాస్తులనేవి గ్రామ వార్డు సచివాలయంలో అందుబాటులో ఉంటాయని మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. సో ఈ పింఛన్లకి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని నేను మీకు 1 by 1 అయితే తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఏపీ ఎన్టీఆర్ భరోసా వీడియో ఫంక్షన్స్కి సంబంధించి 1,53,000 మంది లబ్ధి పొందేందుకు ప్రస్తుతం అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులను కూడా ఏపీ ప్రభుత్వం అధికారులు అయితే పరిశీలిస్తున్నట్లయితే సమాచారం. ప్రతి నెల 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఈ వితంతు పింఛన్లకు సంబంధించి చెల్లింపులు అనేవి జరుగుతాయని మనకి అధికారులు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీరు ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే వితంతు మహిళ అయి ఉండాలి. ఖచ్చితంగా మహిళ అనేది వితంతు అయి ఉంటేనే వారికి మాత్రమే ఈ పెన్షన్స్ రావడం జరుగుతుంది. మహిళలకు కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసులై ఉండాలి.
వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉండాలి, గ్రామీణ ఆదాయం 10,000 లోపు మరియు పట్టణ ప్రాంతంలో ఆదాయం అనేది 12,000 లోపు ఉంటేనే ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుందంటే సమాచారం. ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయి ఉండాలి. భర్త మరణ ధృవీకరణ పత్రం కంపల్సరీ ఉంటేనే మీరు ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. అదేవిధంగా అవసరమైన పత్రాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్, వైట్ రేషన్ కార్డ్, డెత్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్ పుస్తకం, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ రకమైన డాక్యుమెంట్స్ అనేవి అవసరం అవుతాయంటే సమాచారం అండి. సో మీరు అర్హతలు కలిగి ఉన్నట్లయితే, ఈ రకమైన డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నట్లయితే, మీరు ఇతంతు మహిళ అయి ఉన్నట్లయితే, సో మీరు జూన్ 12వ తేదీ నుంచి గ్రామవార్డు సచివాలయాల ద్వారా ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. గ్రామవార్డు సచివాలయంలో ఒక దరఖాస్తు ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ దరఖాస్తు ఫామ్ని ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి యాడ్ చేసి మీరు ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చండి. సో ఓకేనా. ఈ విధంగా ఏపీ ప్రభుత్వం అయితే 2 కొత్త పథకాలను మహిళల కోసం అయితే ప్రారంభించబోతుంది. ఒకటి తల్లికి వందన పథకం, అదేవిధంగా రెండోది వితంతు పెన్షన్స్. ఈ 2 పథకాలకు సంబంధించి వచ్చిన అప్డేట్ని నేను మీకు 1 by 1 అయితే తెలియజేస్తాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూసింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.